Hi, this is Priya. Welcome to Direct News. నగర్ నియోజకవర్గంలోని గైడేపల్లి మండల హెడ్ క్వార్టర్స్లో కల్మల చెరువు ఎక్స్ రోడ్ వద్ద గైడేపల్లి ఎస్ఐ గారు వారి సిబ్బందితో పాటు వాహనాలు తనిఖీ చేస్తుండగా ఇద్దరు వ్యక్తులు కలిసి ఒక మోటార్ సైకిల్ పైన ఒక మూటలో వెళ్తూ ఉంటే అనుమానాస్పదంగా వచ్చి వారి నాయకులు విచారణ చేయగా అందులో ఒక అతను రామచంద్రపురం తండా మఠంపల్లి మండలం, ఇంకో అతను జామ్లా తండా మఠంపల్లి మండలం ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. వాళ్ళ కూడా మూటను చెక్ చేయగా అందులోంచి ఆంజనేయ స్వామి విగ్రహం బయటికి వెళ్ళింది. ఈ ఆంజనేయ స్వామి విగ్రహం గురించి ఎక్కడిది అని చెప్పి వాళ్ళు విచారణ చేయగా పోలీసు పద్ధతి ప్రకారంగా తరహాలు విచారణ చేయగా వాళ్ళు మొన్నటి రోజునటువంటి హనుమంతులగూడెం మఠంపల్లి మండలం హనుమంతులగూడెం దగ్గర ఉన్నటువంటి ఆంజనేయ స్వామి దేవాలయంలో మొన్నటి రోజు రాత్రి ఈ యొక్క విగ్రహాన్ని వాళ్ళు దొంగతనం చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి దానికి తాళాలు పగలగొట్టి అదేవిధంగా అదే రోజు గడ్డపల్లి మండలం కల్మల్ చెరువు దగ్గర కూడా అయ్యప్ప స్వామి దేవాలయంలో యాంపిల్ఫైర్ వైర్ను దొంగతనం చేయడం జరిగింది. ఆ యొక్క యాంపిల్ఫైర్ వైర్ని మఠంపల్లి మండలం రామచంద్రపురం తన వ్యక్తికి వాళ్ళు అమ్మినారు 3,000 రూపాయలకు 30,000 రూపాయలకు. తర్వాత ఈ యొక్క విగ్రహాన్ని ఈ రోజు అమ్ముదామని చెప్పని వెళ్తుండగా మనం వెహికల్ చెక్కింగ్లో భాగంగా వాళ్ళని పట్టుకోవడం జరిగింది. ఈ యొక్క ఇందులో ఏమనేటువంటి సైదులు అనే వ్యక్తి పైన గతంలో చూసుకుని 2012 నుంచి ఇప్పటి వరకు ఒక 18 కేసులు ఇతనిపై నమోదు కావడం జరిగింది. ఆ 18 కేసుల్లో కూడా కృష్ణా జిల్లా కూసుమంచియాపు ఖమ్మం జిల్లాలోను మరియు కృష్ణా డిస్టిక్లోను, తర్వాత మేలచెరువు, చింతలపాలెము, మఠంపల్లి, హుజూర్ నగరు, తర్వాత గరిడేపల్లి అండ్ చింతలపాలెము మరియు చిలుకూరు పోలీస్ స్టేషన్లో కూడా వీళ్ళ మీద వివిధ రకాలుగా ఒక 18 కేసుల్లో ఏమనే వ్యక్తి నమోదే ఉన్నాడు. వీళ్ళిద్దరు ఇట్లా హోలీ పండుగ రోజు ఏమన్నాడు ఏటు నరసింహ అండ్ మరియు సైద్ ఇద్దరు కూడా ఆ రోజు కలిసిన తర్వాత సైదులు నరసింహను అరే మనం ఒక దొంగతనం చేద్దామని నాకు ఇంతకుముందు ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పుకుంటా ఇతని సహాయం తీసుకొని ఈ మోటార్ సైకిల్ తీసుకొని వాళ్ళు బిల్లనాయక్త నుంచి బయలుదేరేసి ఈ యొక్క హనుమంతులగూడెం నియర్ బైగా ఉంటుంది, హనుమంతులగూడెం వెళ్ళి అక్కడ ఈ ఆంజనేయ స్వామి గుడిలో ఈ విగ్రహాన్ని దొంగతనం చేసినారు. ఈ విగ్రహాన్ని ఈరోజు అమ్మడానికి మిర్యాలగూడ వైపు వెళ్తుండగా మనం పట్టుబడి చేసినాం. కాబట్టి ఇతని పైన ఉన్నటువంటి కేసులు అన్నీ కూడా నమోదు చేసి ఇదని ఈరోజు మనము రిమైండ్గా సబ్ జైలుకు మేజిస్ట్రేట్ గారి ముందు ప్రొడ్యూస్ చేయడానికి మనం పంపించడం జరుగుతుంది.